అన్నీ కూడా మనం చెప్పం. ప్రధానంగా ఏ 10 గురించి మాట్లాడతామంటే మత్స్యావతారం దగ్గర నుంచి కల్కి అవతారం వరకు ఉన్నటువంటి అవతారములను 10 మాట్లాడతాం. ఎలా ఇందువలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి అంటే, ఒకటి ఆ అవతారం గురించి స్మరించినంత మాత్రం చేత, ఆ అవతారం గురించి విన్నంత మాత్రం చేత భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. మీరు నన్ను నమ్మండి, నమ్మకపోండి, ఇప్పటికీ భాగవతంలోంచి ఒక్కొక్క అవతారాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకని అంటారేమో, అన్నిటిలోకి తేలికగా పారాయణ చేసుకోవడానికి వీలైనటువంటి అవతారం ఏది అంటే మత్స్యావతారం. మత్స్యావతారాన్ని పారాయణ చేయడం చాలా తేలిక. కానీ మత్స్యావతారంలో ఉండేటటువంటి విశేషం తెలుసుకోవడం చాలా నిజానికి పరిశ్రమతో కూడుకున్నటువంటి